హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి డిఆర్డిఓ ఎల్ఎన్టీతో కలిసి డెవలప్ చేస్తున్న జోరావార్ లైట్ ట్యాంక్ డెవలప్మెంట్ ట్రయల్స్ని ఆల్రెడీ మొదలుపెట్టింది. ఈ ట్రయల్స్లో భాగంగా ట్యాంక్ ఆల్రెడీ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేసింది. ఈ లైట్ ట్యాంక్ పిక్చర్స్ని అయితే ఇంకా పబ్లిక్కి ప్రదర్శించలేదు. ఏరో ఇండియా షోలో మాత్రం స్కేల్ మోడల్ని చూపించింది. ఈ ఇంటర్నల్ ట్రయల్స్ కంప్లీట్ అవ్వగానే యూజర్ ట్రయల్స్ కోసం ఈ ఏప్రిల్లో ఇండియన్ ఆర్మీకి అందజేస్తుందని అంచనా వేస్తున్నారు. అసలైతే లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైం కల్లా ప్రోటోటైప్ రెడీ అవ్వాలి. యూజర్ ట్రయల్స్ కోసం లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఆర్మీకి ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ జర్మనీ ఇంజన్ డెలివరీని బాగా లేట్ చేసింది. ఈ ట్యాంక్స్ని చైనాకి ఎదురుగానే డిప్లాయ్ చేస్తారు. చైనాతో రిలేషన్స్ దెబ్బతింటాయనుకుందేమో కానీ ఫస్ట్ ఇవ్వమంది, తర్వాత మరలా ఇస్తామంది. అయితే డిఆర్డిఓ ఎల్ఎన్టీలు ఇదంతా ఎందుకని అమెరికన్ ఇంజన్ని ఆర్డర్ చేశాయి. ట్యాంక్ డిజైన్లో కొన్ని మార్పులు చేశాయి. ఈ ప్రాసెస్ వల్ల లైట్ ట్యాంక్ ప్రోటోటైప్ రెడీ అవ్వడం అనేది 5-6 నెలలు లేట్ అయింది. ఫైనల్గా ఇంటర్నల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్లో యూజర్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. 2020 గాల్వాన్ క్లాస్ తర్వాత ఆర్మీ రష్యా నుండి స్ప్రుట్ SDM-1 అనే లైట్ ట్యాంక్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చూసింది. అయితే కొన్ని నెలల తర్వాత కంట్రీ ఇంపోర్ట్ కాదు, ఓన్గానే లైట్ ట్యాంక్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. 2021లో డిఫెన్స్ మినిస్ట్రీ 25 టన్స్ కేటగిరీలో 354 లైట్ ట్యాంక్స్ కావాలని RFIని ఇష్యూ చేసింది. తర్వాత 2022 మార్చిలో ఓన్ లైట్ ట్యాంక్ డెవలప్మెంట్ గురించి పబ్లిక్కి ప్రకటించారు. T90 46 టన్స్, అర్జున్ మార్క్ 1 68 టన్స్ వెయిట్ ఉంటాయి. ఇవి మైదానాల్లో బాగా పర్ఫామ్ చేస్తాయి, కానీ పర్వతాల్లో అంత ఈజీగా మూవ్ అవ్వలేవు. చైనా 35 టన్స్ వెయిట్తో టైప్ 15 అనే లైట్ ట్యాంక్స్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. అందుకే ఇండియన్ ఆర్మీ 25 టన్స్ వెయిట్తో ట్యాంక్స్ని అక్వైర్ చేసుకోవడానికి జోరావార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. జోరావార్ టైప్ 15 రెండు ట్యాంక్స్కి కూడా సేమ్ 105 mm గన్నే మెయిన్ గన్గా ఉంటుంది. అయితే టైప్ 15 ట్యాంక్కి 1000 HP ఇంజిన్ ఉండగా డిఆర్డిఓ ఎల్ఎన్టీల ట్యాంక్ 25 టన్స్ మాత్రమే వెయిట్ ఉన్నా కూడా 800 లేదా 1000 HP ఇంజిన్ ఉంటుంది. లైట్ వెయిట్ పవర్ఫుల్ ఇంజిన్ ద్వారా LACలో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. ఏఎన్ఐ ఎడిటర్ చెప్తున్న దాన్ని బట్టి మరో 6 to 7 కంపెనీస్ రాబోయే నెలల్లో వాళ్ళ ప్రోటోటైప్స్తో రాబోతున్నాయి. ఈ డిఆర్డిఓ ఎల్ఎన్టీల ట్యాంక్ ముందుగానే రెడీ అవుతుందని 354లో 59 ట్యాంక్స్ని ఎల్ఎన్టీకి రిజర్వేషన్గా పెట్టారు. ట్రయల్స్ కంప్లీట్ అవగానే వెంటనే వీటిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అయితే 295 ట్యాంక్స్ విషయంలో కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఎల్ఎన్టీ కూడా ఇందులో మరలా పార్టిసిపేట్ చేయొచ్చు. ఫైనల్గా జోరావార్ ట్యాంక్ ట్రయల్స్లో ఉంది. టర్కీ ఫైటర్ జెట్స్తో సిరియా, ఇరాక్లలో ఉన్న కుర్దిష్ రెబల్స్ బంకర్స్, షెల్టర్స్, ఆయిల్ ఇన్స్టాలేషన్స్పై ఎయిర్ స్ట్రైక్స్ని జరిపింది. మొత్తం 29 లొకేషన్స్లో అటాక్ చేసింది. ఈ కుర్దిష్ రెబల్స్ కొన్ని రోజుల క్రితమే ఇరాక్లో ఉన్న ఒక టర్కిష్ మిలిటరీ బేస్పై దాడి చేశారు. మొత్తం 9 మంది టర్కిష్ సోల్జర్స్ చనిపోయారు. అయితే దీనికి రెస్పాన్స్గానే ఈ ఎయిర్ స్ట్రైక్స్ని జరిపింది. ఈ యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు, 1978లోనే మొదలైంది. కుర్ద్ అనేది ముస్లిమ్స్లోనే మరో కేటగిరీ. అయితే వీళ్ళు టర్కీ, సిరియా, ఇరాక్ 3 దేశాల్లో కూడా విస్తరించున్నారు. ఈ 3 దేశాల్లో వీళ్ళు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుతూ కుర్దిస్తాన్ అనే పేరుతో మరో దేశంగా సపరేట్ అవ్వాలని పోరాటం చేస్తున్నారు. ఇలా మిడిల్ ఈస్ట్లో వైలెన్స్ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.